టీవీ నేను రాధిక. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో ఇవాళ 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 2 ఎమ్మెల్యేల స్పీకర్ తీర్పును వెల్లడించనున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇవాళ మరో 2 ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీర్పును వెల్లడించనున్నారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై రేపు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో ఇవాళ 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను సంబంధించి అనర్హత పిటిషన్లపై నేడు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ జడ్జిమెంట్ కూడా రాబోతుంది. మరి ఇప్పటికే గత నెలలో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు స్పీకర్ కొట్టివేస్తూ వారు పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవని పూర్తిగా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో మరి మిగిలిన ఎమ్మెల్యేల బయటపై ఇప్పుడు సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి ఈ ఫిరాయింపుల వ్యవహారం గత ఏడాది కాలంగా న్యాయస్థానాల్లో అలాగే స్పీకర్ కార్యాలయంలో సుదీర్ఘంగా అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఇటు బీఆర్ఎస్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. మరి ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ఆదేశించింది. మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని జోక్యం చేసుకుంటారా అన్నట్టుగా కూడా స్పీకర్ ను వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం కూడా తెలుసు. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ వరుసగా విచారణ చేపట్టి ఎమ్మెల్యేల వాదనలు కూడా విన్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం అయితే ఎమ్మెల్యేల్లో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి కీలక నేతలు అంశం కూడా పెండింగ్ లో ఉంది. మరి వీరిపై దాఖలైన పిటిషన్లు మరిన్ని వివరాలు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి స్పీకర్ నేడు వెలువరించే తీర్పు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. మరి రాజకీయ విశ్లేషకులు అయితే ఈ రకంగానే భావిస్తున్నారు. కేవలం అంటే ఒకవేళ స్పీకర్ నిర్ణయం ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ మళ్ళీ న్యాయస్థానంలో ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి గతంలో వెలువరించిన తీర్పులు ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక చూసుకున్నట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై రేపు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నట్టుగా తెలుస్తుంది కదా. రేపు ఎలాంటి తీర్పు రాబోతుందంటారు? ఇప్పటికే తమ పార్టీ సింబల్ పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాళే యాదయ్య కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపులు పాల్పడ్డారు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిస్తే మరి ఈ పిటిషన్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి కొద్దిసేపట్లో తీర్పులు ఇస్తారు. మరి అలాగే రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ పరిస్థితి ఉంది. మరి నేడిచ్చే తీర్పు రేపు వచ్చే సుప్రీంకోర్టు తీర్పు అంటే ఈ సంక్రాంతికి వైపు హాట్ గా కోళ్ల పందాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ రాజకీయ పందెం అయితే అంటే ఎమ్మెల్యేల తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక రసతరమైన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం అంటే కొద్ది నిమిషాల్లో ఇంకా మధ్యాహ్నానికి స్పీకర్ తన తీర్పును అయితే వెలువరించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. చూడాలి ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.